ఇరాన్ కి సంబంధించిన ఒక షిప్ ని దానిలో చనిపోయారు కూడా కదా. సేమ్ అటువంటిదే, అది ఐరిస్ దేనా, ఇది ఐరిస్ 11. ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఎక్సైజ్, నావల్ ఎక్సైజ్ గురించి వచ్చినవి, భారతదేశం పిలిస్తే వచ్చినవి. సో ఇరాన్ 28 ఫిబ్రవరి రోజు మనకు ఒక రిక్వెస్ట్ చేసిందట, ఈ కోచి షిప్ యార్డ్లో దీన్ని డాకింగ్ చేస్తాము మేము, ఐరిస్ 11 అది మునిగిపోయిందేమో ఐరిస్ డేనా అని చెప్పి రిక్వెస్ట్ చేసిందట 28 ఫిబ్రవరి రోజు. సో దానికి భారత ప్రభుత్వం అంగీకరించింది 4th మార్చ్ రోజు, అంటే 2 days బ్యాక్. ఏదైతే 2 days బ్యాకే అమెరికా ఆ శ్రీలంక తీరంలో ఆ నౌకను ముంచేసింది. 4th మార్చ్ రోజు 1వ మార్చ్ తేదీ భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 28 ఫిబ్రవరి అడిగింది, నెక్స్ట్ డే పర్మిషన్ ఇచ్చింది. 4th మార్చ్ రోజు కోచి తీరంలో దాన్ని డాక్ చేశారట. దీనిలో ఉన్న 183 మంది క్రూ కూడా ప్రస్తుతం కోచిలోని నావల్ ఫెసిలిటీస్లో ఇరాన్కు చెందిన ఈ నౌక సిబ్బంది అందరూ కూడా ఉన్నారట. సెన్సేషన్ న్యూస్. అంటే ఇరాన్ నౌకకి మనం ఏమంటారు ఆశ్రయం కల్పించాం. సో దీన్ని అమెరికా ఏ విధంగా తీసుకుంటుంది అన్నది చూడాలి. పాపారావు గారు, ఎస్, ఇది భారత ప్రభుత్వ వర్గాల నుంచి అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ కొద్దిసేపటి క్రితమే. ఇరాన్ నౌకకి ఐరిస్ 11కి భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కోచిలో ప్రస్తుతం ఆ నౌక సంబంధించిన సిబ్బంది ఉన్నారు. సరే, అయ్యి నేను ఇప్పుడు దాని గురించి ఏమి పెద్ద నేను ఎట్లా తీసుకుంటుంది అమెరికా అనేది కాదు, కానీ మొన్న టిప్ మరిగిపోయినప్పుడు మాత్రం అమెరికన్ అఫీషియల్స్ ఎవరో కామెంట్ చేశారు దీని గురించి. మన ఇండియాకి అడ్వర్స్ ఉండే కామెంట్స్ చేశారు షిప్ మునగటం విషయంలో, ఇరాన్ షిప్ మునగటం విషయంలో. చాలా మందికి తెలిసే ఉంటుంది అది. ఇరాన్ షిప్ మునగటం విషయంలో భారతదేశానికి అడ్వర్స్ గా కామెంట్ చేశారు. మొన్న మునిగిందాన్ని, శ్రీలంక సమీపంలో మునిగిందాన్ని సబ్మెరీన్ తో షూట్ చేశారు కదా, టార్పెడోతో. దాని గురించి చేసినప్పుడు అమెరికన్ అఫీషియల్ ఒక ఆయన భారతదేశానికి అన్నట్లుగా పాత్ర అన్నట్లుగా మాట్లాడటం, దాని మీద మనం ఎదురు మాట్లాడటం, ఇట్లాంటి ఏదో జరిగినాయి. అయ్యి సబ్సైడ్ అయిపోయింది అది. మరి ప్రీ వార్త ఎందుకు వచ్చిందనే నాకు తెలియదు, కానీ లెట్ us వెయిట్ అండ్ వాచ్. భారత ప్రభుత్వం అయితే ఆశ్రయం కల్పించినట్టుగా చెప్తున్నారు. సో చాలా సెన్సేషన్ వార్త. మరొకసారి చదువుతున్నాను. IRIS ఇరాన్కు సంబంధించిన నౌక IRIS ఐరిస్ దేనా అను 2 days బ్యాక్ అమెరికా శ్రీలంక సమీపంలో ఇంటర్నేషనల్ వాటర్స్లో ఆ షిప్ని ముంచేసింది. ఇప్పుడు ఐరిస్ 11ను భారత ప్రభుత్వం కోచిలో డాక్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 28 ఫిబ్రవరిన ఇరాన్ రిక్వెస్ట్ చేసింది. 1st మార్చిన భారత ప్రభుత్వం అందుకు అంగీకరించింది. 4th రోజు అది కోచి తీరానికి చేరుకుంది. కోచి తీరంలో ప్రస్తుతం ఉంది. దానిలో ఉన్న 183 మందికి కూడా మన వాళ్ళు ఆశ్రయం కల్పిస్తున్నారు. సో ఇది అంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేటు. థ్యాంక్ యూ పాపారావు గారు, అదేవిధంగా అలెక్కి గారు. సో మొత్తానికి ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు కొద్దిసేపటి క్రితం, ఇంకా వేరే మార్గం లేదు, ఇరాన్ పూర్తిగా సరెండర్ అవుతేనే యుద్ధం ఆపేస్తాం, ఇంకా చర్చలు లేవు, ఏం లేవు, ఇరాన్ పూర్తిగా సరెండర్ అవుతున్నట్టు అనౌన్స్ చెయ్యాలి అని ఆయన చెప్తున్నారు. మరి ఇరాన్ శక్తి ఇంకెంతకాలం ఉంటుంది, లేదా అమెరికా శక్తి ఇంకెంతకాలం ఉంటుంది? ఇది మరొక వియత్నాం యుద్ధం లాగా అమెరికాకు చేదు వార్త అవుతుందా, లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతుందా, లేదా లాస్ట్ ఇయర్ జూన్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 11 రోజుల్లో ముగిసినట్టు, లేదా వెనిజులాలో చాలా పీస్ఫుల్గా ఒకటే రోజులో అమెరికా అధ్యక్షుడిని బందీ చేసినట్టు అవుతుందా? ఒక రోజులో అయితే జరగలేదు. ఇక్కడ ఖమేనీని చంపేసినా సరే ఇరాన్ సరెండర్ కాలేదు. ఏదేమైనా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం ప్రపంచానికి మంచిది కాదు, భారతదేశానికి మరింత మంచిదైతే ఏమాత్రం కాదు. సాధ్యమైన త్వరగా ఈ యుద్ధం ముగియాలి. అదే ప్రపంచానికి భారతదేశానికి ఇద్దరికి కూడా కావాల్సింది. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు